ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తున్నది, నెమ్మదిని ఇస్తున్నది, సమాధానం ఇస్తూ ఉన్నది. ప్రతి ఉదయము సమాధానముతో నెమ్మదితో మన దినచర్యలో ముందుకు వెళ్ళటము మనకి ఆశీర్వాదకరము. ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనమును ధ్యానం చేసుకుందాము. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. హల్లెలూయా. లేయా ద్వేషించబడుట యెహోవా చూచిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము ఆయన నిన్ను కూడా చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. అవును, లేయా తన జీవితంలో తన పరిస్థితిని బట్టి ద్వేషించబడుట, అది కూడా తన సొంత భర్త ద్వారా ద్వేషించబడుట ఎవరు చూచారు? ప్రభు చూచాడు. పరమందు ఆకాశమందున్న మన ప్రభు దృష్టిలో మనం అందరము కూడా ఉన్నామని గుర్తెరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ప్రభు నిన్ను చూచే దేవుడుగా ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకు మరుగైనది అంటూ ఏది కూడా ఈ లోకములో లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి భయముతో ఉన్నావో, ఏ పరిస్థితులను బట్టి కుమిలిపోతూ ఉన్నావో, ఏ పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉన్నావో ఆయన చూచేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, లేయా తన జీవితంలో తన పరిస్థితిని బట్టి ద్వేషించబడుట యెహోవా చూచాడు. యెహోవా చూచి లేయా గర్భమును తెరిచిన దేవుడుగాను, లేయాకి గొప్ప సంతానమును అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొంత భర్త ప్రేమకు నోచుకోపోయినప్పటికీ కూడా యెహోవా ఆమెను చూచి ఆమెను ఆశీర్వదించి ఆమె చుట్టూ కూడా తన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండే అనుభవాన్ని దేవుడు లేయాకు అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాదు, లేయాకి దేవుడు దీర్ఘాయుష్నిచ్చాడు. ఎక్కువగా ప్రేమించబడుతున్న రాహేలు అతి త్వరగానే ఆమె మరణించినప్పటికీ, అవును ప్రియ దేవుని బిడ్డ, లేయా దీర్ఘాయువును పొందుకొని, అవును 11 మంది పిల్లలకు ఒక గొప్ప తల్లిగా చూడండి. దేవుని దృష్టిలో మనము ఉన్నప్పుడు, అవును, మనుషులు ద్వేషించబడుట మనకు ఆశీర్వాదకరం. ప్రియ దేవుని బిడ్డ, అది నీకు మేలు. మనుషులు నిన్ను నిందిస్తున్నారా? మనుషులు నిన్ను అవమానిస్తున్నారా? మనుషులు నిన్ను తక్కువగా మాట్లాడుతూ ఉన్నారా? ఆయన నిన్ను చూచే దేవుడుగా, నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడని లేయా అనుభవం ద్వారా ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో లేయాకి ముందు అబ్రహాము యొక్క మరి భార్యగా ఉన్న హాగరును కూడా ఆయన చూచిన దేవుడుగా ఉన్నాడు. హాగరు కూడా మరి చూడండి, ద్వేషించబడుట మరి ప్రభు చూచి ఉన్నాడు. హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది, నీవు చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచావు, నా పరిస్థితి చూచావు, నన్ను ఆదుకున్నావు, నన్ను బ్రతికించావు, నా కుమారుని బ్రతికించావు అని ఆయనకు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినది. ఈ రోజున నీ కన్నీరు మనుషులు చూడకపోవచ్చు, నీ కన్నీరు నీ సొంత వారు చూడకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఒంటరిని అనుకుంటున్న నీ జీవితంలో నీవు ఎవరి ద్వారా మరి గాయమును, ఎవరి ద్వారా వ్యధను, ఏ పరిస్థితిని బట్టి కురుంగిపోతూ ఉన్నప్పటికీ యెహోవా నిన్ను చూస్తూ ఉన్న దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఈ ఉదయకాలము తన వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలము నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్న దేవుడు కనుక యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ముందుకి కొనసాగి పొమ్ము అని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును, యెహోవాను బట్టి మనకి ధైర్యము కలుగుతూ ఉన్నది, యెహోవాను బట్టి మనకి బలము కలుగుతూ ఉన్నది, యెహోవాను బట్టి మనకు సంతోషము కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. నీ దేవునికి మరుగైనది అంటూ ఏది కూడా లేదు. ఆయన చూడలేనిది అంటూ, ఆయన తెలుసుకోలేనిది అంటూ,
ఆయనకు అవును ప్రియ దేవుని బిడ్డ మరుగైనదంటూ ఏది కూడా లేదు. హృదయ అంతరంగాలను పరిశీలన చేసే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్కు ద్వారా. ఈ ఉదయకాలము ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులను బట్టి నీవు కలవరముతో భయముతో నెమ్మది లేకుండా ఉన్నప్పటికీ కూడా నీ ప్రభువును నిన్ను చూస్తున్నాడని గుర్తెరిగి నీ స్థితిని నీ దేవుని ఎదుట తెలియచేయి. నీ పరిస్థితిని నీ హృదయమును దేవుని ఎదుట కుమ్మరించు. మనుషుల ఎదుట తెలియజేయటం వలన ప్రయోజనం లేదు, కానీ నిన్ను చూస్తున్న దేవుడు, నీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు, నీ శ్రమను చూస్తున్న దేవుడు, నీ యొక్క సమస్యను చూస్తున్న నీ దేవుని ఎదుట అవును నీ భారమును తెలియచేయి, నీ వేదనను తెలియచేయి. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీవున్న స్థలములోనే ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను చూచే దేవుడు, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను నిలబెట్టే దేవుడుగాను లేయాను దేవుడు ఎంత ఆశీర్వదించాడో కదండి. అలానే నీ జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డ హాగరు ద్వేషించబడుట కూడా చూచాడు. ప్రియ దేవుని బిడ్డ లేయా ద్వేషించబడుట చూచాడు. వాళ్ళ పరిస్థితులను బట్టి అవును ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలము నీ పరిస్థితి కూడా ఒకవేళ నీ కుటుంబీకులతో పోల్చుకున్నప్పుడు మరి ఎంతో దీన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంతో బలహీన స్థితిలో ఉన్నప్పటికీ అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను చూచే దేవుడుగాను, నిన్ను ఆశీర్వదించే దేవుడుగాను, నిన్ను గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు కనుక సంతోషముతో నెమ్మదితో ఈ దినచర్యలో ముందుకి కొనసాగు. దేవునిని మహిమపరుస్తూ నీ దేవుని ఎదుట నీ భారాన్ని మరి మోపు. ఆయన ప్రతి భారము నుంచి నిన్ను విడిపించి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, లేయా ద్వేషించబడుట యెహోవా చూచాడు అని మేము ధ్యానిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా. అవును ప్రభువా, నీవు మమ్ములను చూచే దేవుడవు నాయన. మేము లేచుట కూర్చుండుట ప్రతిదీ కూడా నీకు నాయనా నీవు ఎరిగి ఉన్న దేవుడవు. ఈ ఉదయకాలము నీ బిడ్డల పరిస్థితులు, ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారి హృదయాల్లో, వారి అంతరంగాల్లో, వారి కుటుంబాల్లో చెప్పుకోలేని పరిస్థితులు, నలిగిపోతున్న పరిస్థితులు, ద్వేషింపబడుతున్న పరిస్థితులు, అవమానించబడుతున్న పరిస్థితులు, హేళన చేయబడుతున్న పరిస్థితులు ఏవి ఉన్నప్పటికీ కూడా లేయాను ద్వేషించబడుట ఏ విధంగా చూచి లేయాను ఆశీర్వదించావో, లేయాను నైనా మరి ఎంతో గొప్ప సంతానము కలిగిన తల్లిగా దీర్ఘాయువు చేత ఆమె జీవితాన్ని ఆశీర్వదించావో అదే విధముగా ప్రభువా ఈ ఉదయకాలము ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి ద్వేషించబడుతున్నారో, గాయపరచబడుతున్నారో ఆ పరిస్థితుల నుంచి నీ బిడ్డలను విడిపించి నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడో, నీ బిడ్డలను గొప్ప చేసే దేవుడో, వారికి సంతోషముతో సమాధానంతో వారి జీవితాలను నైనా నీవు నిలబెట్టే దేవుడు అని నీ యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ప్రభువా నైనా విధేయతతో నీ ఆజ్ఞకు లోబడి ప్రార్థించే బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను బలపరచండి. ఈ దినము వారి పనులలో, వారు ప్రయాణాలలో, వారు తలపెడుతున్న ప్రతి పనిలో కూడా నీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకోమని, భయభీతులతో వేదనతో కుమిలిపోతున్న నీ బిడ్డలకు నీ వాక్యము ద్వారా ఆదరణ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.